నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ తన సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. దీనిలో భాగంగా మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో నిరుపేద కుటుంబాలకు 1000 కోట్ల రూపాయల భూమిని 3000 మంది పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలను స్వయంగా అందించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, మీరు నాకు పవిత్రమైన బాధ్యత ఇచ్చారు, అందుకోసమే నిరంతరం శ్రమిస్తున్నానని, రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకు తెలిసిన సంస్థల CSR నిధులతో మంగళగిరిని అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నానని నారా లోకేష్ అన్నారు. అందుకే మొదటి విడత కింద 3000 ఇల్లు పట్టాలు ఇచ్చాం. ఈరోజు రెండో విడత కింద ఇంకొక 3000 ఇంటి పట్టాలు మేము అందజేస్తాం. తల్లి పట్టాలు అందించే కార్యక్రమం చాలా కఠినమైన కార్యక్రమం. అధికారులు మన గడప దొక్కారు. అధికారులే కాదు, మా నాయకులందరూ కూడా వెళ్ళమని చెప్పారు. ఎందుకంటే మీకు కొన్ని అపోహాలు ఉంటాయి, కొలతలు ఎందుకు వేస్తున్నా, దీనివల్ల ఏమవుతుందని ఒక భయం కూడా ఉండొచ్చు. ఆ భయం పోగొట్టాలని వేదికమైన ఉన్న నాయకులందరినీ అధికారులతో అనుసంధానమై మీ దగ్గరికి రమ్మని ఒక్కసారి గుండె మేము చేసుకుని ఆలోచించమని కోరుతున్నామ్మా. మీ దగ్గర ఒక కాఫీ తాగలేదు, కనీసం ఒక గ్లాస్ నీళ్ళు కూడా మా నాయకులు తీసుకున్నారు. అంటే పారదర్శకంగా ఎక్కడ ఆరోపణలు రాని విధంగా ఈరోజు మేము మీకు ఇంటి పట్టాలి. ఆనాడు మీ దగ్గరికి వచ్చిన ఒకే ఒక మాట చెప్పాను, తల్లి సమస్య అర్థం చేసుకున్నా బట్టలు పెట్టి మరి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ అని చెప్పాను. ఇచ్చిన హామీ మేరకు బట్టలు పెట్టి గౌరవంగా మీకు ఇంటి పట్టాలు అందజేస్తున్నాం. ఈరోజు ఇది ఒక పవిత్రమైన బాధ్యత. ఇంటి పట్టాలే కాదు, 100 పడకల ఆసుపత్రులు కానివ్వండి, గ్రామాల్లో పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు. అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు, అనేక కంపెనీలు తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న CSR నిధుల ద్వారా ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తాం.